అందరు నమస్తే అండి. అరుణ్ శివ @ రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో బెల్లంతో రవ్వ లడ్డు అవి ఎలా చేయాలో చూద్దాం. మీరు ముందుగా ఏం చేస్తారంటే 1/4 కిలో రవ్వ, 150 గ్రాముల బెల్లం, మీరు డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు, మీరు కిస్మిస్లు ఇవి కాకుండా మీరు ఏమేమి తెలుసుకున్నారు అవి జీడిపప్పు, బాదం పప్పు చక్కగా బద్దలుగా తరుక్కోండి. చక్కగా మనం తినడానికి వీలుగా పెద్ద పెద్ద ముక్కలు కాకుండా వాటిని సన్నగా తరుక్కోండి. కిస్మిస్లు ఇవి సిద్ధం చేసుకోండి. అలాగే యాలక్కాయల పొడి, తర్వాత బాగా కాచి మరిగించిన పాలు కొద్దిగా, బెల్లము, ఇవి కావలసినంత నెయ్యి అంటే నెయ్యి అండి, లేదా ఆయిల్లో కూడా వేపుకోవచ్చు, అది మీ ఇష్టం. అది మీరు ముందుగా ఏం చేస్తారంటే పొయ్యి మీద బాండీ పెట్టి కొద్దిగా నెయ్యి దానిలో వేసి ముందు జీడిపప్పు, బాదం పప్పు ఏ పప్పులు ఉంటే ఆ పప్పులన్నీ శుభ్రంగా మీరు వేపి ఒక పళ్ళెలో ఉంచుకోండి. తర్వాత రవ్వ చక్కగా దోరగా వేపుకోండి, మంచి వాసన వచ్చే విధంగా, చక్కగా రంగు వచ్చే విధంగా. అప్పుడు మీకు టేస్ట్ రుచిగా ఉంటుంది. వేపుకొని అది ఒక పళ్ళెలో పోసుకోండి. ఒక దానిలో పోసుకున్న తర్వాత ఎండు కొబ్బరి తురుము అయితే బెటర్ అండి. ఎండు కొబ్బరి తురుము లేదా ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా ముక్కలు ఎండు కొబ్బరిని సన్నగా తరుక్కోండి, లేదా కొబ్బరి తురుము మార్కెట్లో దొరుకుతుంది, అది తీసుకొచ్చి దాన్ని చక్కగా వేపుకొని సిద్ధం చేసుకోండి. కొబ్బరి ముక్కలు అనుకోండి, కొబ్బరి ముక్కలు సిద్ధం చేసుకోండి. సిద్ధం చేసుకున్న తర్వాత మీరు పొయ్యి మీద బెల్లాన్ని 150 గ్రాముల బెల్లాన్ని ఏం చేస్తారంటే ఒక 50 గ్రాములు మొత్తం 150 గ్రాములు మెత్తగా కొట్టేసేయండి, కచ్చాపిచ్చా కొట్టేసేయండి. ఒక 50 గ్రాములు పక్కన పెట్టండి. 100 గ్రాములు పొయ్యి మీద పెట్టి ఫ్లేమ్ వదిలి చక్కగా ఇలా పాకం వచ్చేటట్టుగా చూసుకోండి. సరిపడా పాకం వచ్చేటట్టుగా, మరీ ముదురు పాకం అవసరం లేదు. కరిగి కొద్దిగా పాకం జిగురుగా స్టార్ట్ అయ్యే విధంగా ఉంచుకోండి. ఆ ఉంచుకున్న తర్వాత మీరు సిమ్లో పెట్టుకొని ఈ బ్యాలెన్స్ ఉన్న బెల్లాన్ని కూడా దానిలో వేయండి. తర్వాత వేపుకున్న రవ్వ, జీడిపప్పులు, యాలక్కాయ పొడి రెడీ చేసుకున్నవి అన్నీ మొత్తం అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత చక్కగా బాగా కలిపి దానిలో పాలు చూసుకొని వేయండి. అది కొద్దిగా పోసుకొని కలుపుకోండి. కొద్దిగా టైట్ మీద కలిపి పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత మీరు లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టేసుకోండి. చుట్టుకునేటప్పుడు దానిలో కొద్దిగా నెయ్యి అప్లై చేయండి. దించంగానే అయినా వేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యి వేసుకొని చుట్టండి. రుచికరమైన మీకు బెల్లం రవ్వ లడ్డూలు రెడీ అయినాయి. మీరు చూసినందుకు ధన్యవాదాలు. మీ మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.